నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో పర్సనల్ చూసుకుంటే రెడ్మీ ఫోన్ గురించి అన్నమాట ఇవాళ లాంచ్ అయిపోయింది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఉందన్నమాట. ఏ ఫోన్ అంటే రెడ్మీ నోట్ 11 అనమాట. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టి 11/10 అనేసి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైజెస్ చూసుకోవచ్చు గైస్. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 12,500 రూపీస్ ఉంది. అండ్ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,500 రూపీస్ ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,000 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ 3 డిఫరెంట్ సైజ్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైస్ల మీద వస్తాయి. నా ఒపీనియన్లో అయితే 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ సరిపోతుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఎందుకంటే 6GB ఎందుకంటున్నా అంటే మీరు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తారు అనుకోండి, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్కి డిస్కౌంట్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్ నుంచి ఉంది. కింద చూసుకుంటే 11th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ హైలైట్ కూడా చూసుకోవచ్చు. 9 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే వస్తుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 686 nm ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంది, 50 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా వస్తుంది, MI UI 13 వస్తుంది అన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ డ్యూయల్ స్పీకర్స్, 5000 mAh బ్యాటరీ, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇవి మెయిన్ హైలైట్స్ అన్నమాట. సపరేట్గా నేను వీడియో చేస్తాను ఎందుకు మంచిగా ఉంది అండ్ ఆ వీటి గురించి కూడా చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో T1 5G ఫోన్ ఉంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. 16,000కి వస్తుంది అన్నమాట. ఇక్కడ హైలైట్ చూసుకుందాం. మెయిన్ అయితే ఏం హైలైట్స్ ఇచ్చారంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 6 nm 120 Hz వస్తుంది అన్నమాట. అండ్ టచ్ సాంప్లింగ్ వస్తుంది 240 టచ్ సాంప్లింగ్ ఉంది. 8.25 స్లిమ్ అనమాట, చాలా సన్నగా ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది అండ్ రియర్ నైట్ కెమెరా వచ్చింది. 5000 mAh బ్యాటరీ అండ్ టర్బో కూలింగ్ అనమాట. 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. తర్వాత అంత స్కోర్ చూపిస్తుంది బై అంతే ఉంది. ఇక్కడ దీని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ వీడియో కూడా చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD మిలాన్ X 777 3X ఎపిక్ CPU అనమాట. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది 3D VCAche టెక్నాలజీని యూజ్ చేసి ఓవర్క్లాక్ చేసినప్పుడు 4.8 GHzకి. ఐ థింక్ ఇది ఆల్ కోర్స్ ఉండొచ్చు. నార్మల్ అయితే కొన్ని ఒక కోర్కే వస్తారు, మిగతా కూడా నార్మల్ కోర్స్ ఉంది. ఇక్కడ చార్ట్స్ చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ కూడా పిక్చర్స్లో కూడా కన్ఫర్మేషన్ అయితే అయింది స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ బాగానే ఉంది. 64 కోర్ 128 థ్రెడ్స్ అనమాట. నార్మల్ వాళ్ళకైతే సెట్ కాదు, ఎడిటింగ్ వాళ్ళకైతే సెట్ అయిపోతుంది అనమాట. మనకైతే కాదు, కానీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ అవుతుంటే మనకు కూడా బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, మనకి కొంచెం తక్కువకి వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే అడోబ్ నుంచి అన్నమాట. సో ఇక్కడ ఒక కోడింగ్ వచ్చిందన్నమాట. అడోబ్ ప్రీమియర్ ప్రో 2.2 బ్రింగ్స్ HEV 10-bit ఎన్కోడింగ్ అనమాట. ఇది బూస్ట్ ఫర్ NVIDIA అండ్ ఇంటెల్ GPUస్కి అయితే బూస్ట్ వస్తుంది. సో కోడింగ్ చేసేటప్పుడు ఇక్కడ చార్ట్స్లో చూసుకోవచ్చు. ప్రీమియర్ 22.1.1కి 22.2కి డిఫరెన్స్. HD సింపుల్, HD కాంప్లెక్స్, UHD సింపుల్ అండ్ UHD కాంప్లెక్స్ అనమాట. ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ కొంచెం తక్కువకి వచ్చింది అన్నమాట. అంటే ఇది ఎందుకు తక్కువ ఎందుకు చూసుకోవాలంటే అవి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. సో అందుకోసం అన్నమాట తక్కువ ప్రాసెసింగ్ లోడ్ కూడా పడుతుంది. అండ్ బాగానే ఉంది గైస్. నార్మల్గా అయితే మనకి పెద్దగా ఫరక్ ఏం పడదు. ఇది ఎవరు ఫరక్ పడతారంటే వర్క్ స్టేషన్ యూజ్ చేసే వాళ్ళకి, నాలాంటి ట్రబుల్ షూట్ చేసే వాళ్ళకైతే ఇవి లెక్కలకు తీసుకొని ఎవరైనా సిస్టమ్ రికమెండ్ చేసే వాళ్ళకుంటే ఇట్లా వాళ్ళకి నేను రికమెండ్ చేయాల్సి వస్తాం అన్నమాట. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకో. యావరేజ్ పర్సన్కి అయితే పెద్ద టెన్షన్ ఏం లేదు. బేసిక్గా NVIDIA గ్రాఫిక్ కార్డు ఏదైనా ఏంటది కానీ AMD కానీ గ్రాఫిక్ కార్డు తీసుకుంటే ఎడిటింగ్కి సరిపోతుంది, బేసిక్ ఎడిటింగ్. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గైస్. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ గైస్ ఇక్కడ చూసిన థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. ఈ వీడియోకి అది ఇంత గైస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.